నాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే బషీర్ మాస్టర్. అండ్ అన్న కొరియోగ్రాఫర్, డాన్సరే, తమ్ముడు కూడా కొరియోగ్రాఫరే. ఓకే, బషీర్ మాస్టర్ గారు. కానీ మీరు ఇంత లావు ఉన్నారు కదా, కానీ నేను పాత వీడియోస్ అవి ఫొటోస్ చూశాను, చాలా స్లిమ్గా ఉన్నారు. ఏంది ఇది? అంటే నాకు కంటిన్యూ 2 సర్జరీస్ అయ్యాయి. డాన్స్ విషయానికైతే నేను ఇంత లావు ఉన్నా కూడా నేను పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతాను. బషీర్ మాస్టర్ గారు కూడా డీలో వెళ్ళారు. D2 నేను అన్న తర్వాత నేను చేశాను. కంటెస్టెంట్గా చేయలేదు, జస్ట్ డాన్సర్గా చేసినాను. సైడ్ డాన్సర్కి కష్టాలు చాలా ఉంటాయి కదా. చాలా ఉండేది. ఎలాంటి కష్టాలు మీరు అనుభవించారు? ప్రాక్టీస్ దగ్గరగా 12 అవర్స్ ఉండేది. టైంకి ఫుడ్ ఉండేది కాదు, చిన్న చిన్న కాస్ట్యూమ్స్ వేసుకోవాలి, హెవీ ప్రాక్టీస్ ఉండేది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు సునీల్ గారితో కూడా చేశాను, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేశాను. అందల రాముడు మూవీ అప్పుడు చేశాను. అందల రాముడు ఫస్ట్ మూవీ అన్నది అన్నకు అసిస్టెంట్గా చేశాను. అచ్చా, ఎలా ఉండే సునీల్ గారితో వర్క్ చేయడం? చాలా చాలా బాగుంది. ఎందుకంటే అందర మాస్టర్ అంటే మన ప్రభుదేవ్ గారు తమ్ముడు. ఆయన ఆటలో మనం జడ్జిగా అప్పుడు చాలా అందరికీ తెలుసు. దాదాపు ఎన్నో సినిమాలు చేశారని అప్పుడు తెలుసు. సుందర మాస్టర్ గారు అంటే ఈయన ఈ మూవీస్ కి చేశారని చిరంజీవి గారితో కూడా చాలా పెద్ద. ఎలా ఉండే సుందర మాస్టర్ గారితో? నేను జర్నీ చేసిన 1 వీక్ అయితే నేను చాలా బాగా చూసుకున్నాను. ఇండస్ట్రీ తనే పరిచయం చేశాడు. చాలా మంది నాకు లైఫ్ ఇచ్చింది ఆయన. బషీర్ మాస్టర్ ఒకటి డౌన్ అవ్వడానికి చాలా కారణాలు. హైట్ ప్రాబ్లం అని ఒకళ్ళు మాట్లాడేవాళ్ళు, అదొకటి. తనకి పైకి రానివ్వకుండా చాలా మంది దొక్కేశారు. మిమ్మల్ని చూస్తుంటే హిందీలో కూడా ఒక కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య మాస్టర్, సేమ్ ఆయన లాగే ఉన్నారు. ఆయన కూడా చాలా లావు ఉంటారు, కానీ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా ఫ్లెక్సిబుల్. అంటే బాడీ మనం ఎంతలా ఉన్నా కూడా డాన్స్ అనేది నాలో ఉంది. చాలా మంది ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏంటంటే అయ్యో లావు ఉన్నాడు, ఆయన ఏం నేర్పిస్తాడు అని కొంతమంది కామెంట్స్ వస్తాయి. హరినాథ్ గారు కూడా అప్పట్లో చాలా ఇంటర్వ్యూస్ లో వచ్చారు పాపం, డీలో పార్టిసిపేట్ చేసిన తర్వాత. హరినాథ్ రెడ్డి మాస్టర్ నెంబర్ 1 మాస్టర్. మాస్టర్ని కూడా చాలా మంది తొక్కేశారు, సో అందుకని మాస్టర్ కూడా పైకి రాలేకపోయారు. అప్పుడు విన్నర్ మనీ కూడా రాలేదని విన్నాను నేను. అవును, కారు విన్నింగ్ అమౌంట్ కూడా ఇవ్వలేదు అని చాలా బాధపడ్డారు ఇంటర్వ్యూస్. డీలోనే చూశారు కదా, చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి ఆయన మీద. అంటే టాలెంట్ ఉంటే పైకి వస్తారు కదా కొంతమంది అంటారు. దానికి ఏమైనా సపోర్ట్ చేసే వాళ్ళు 1%, తొక్కేసే వాళ్ళు 10%. కానీ అప్పట్లో డీలో రాకేష్ మాస్టర్ కి, బషీర్ మాస్టర్, ఇంకా జడ్జెస్ కి అంత ఘర్షణ బాగా జరిగింది. ఇప్పటికీ ఆ రీల్స్ వస్తున్నాయి. అంటే డ్యాన్స్ ఫీల్డ్ లో నేను కూడా చాలా వరకు చూస్తున్నాను, రిపీట్ అయిన వాళ్ళే రిపీట్ అవుతున్నారు. అంటే కొత్త వాళ్ళు రావరు. అంటే స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ వరకే ఉంటారు కంటెస్టెంట్స్, కానీ తర్వాత ఎక్కడ కూడా కనిపించారు. ఏంటిది అసలు? అదే చెప్తున్నాను కదా, ఎంతసేపటికి వచ్చిన వాళ్ళే వాళ్ళ ఫ్యామిలీ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, కొరియోగ్రాఫర్ అమీర్ గారు మనతో ఉన్నారు. అండ్ కొన్ని మూవీస్ కి కూడా తను కొరియోగ్రాఫర్ చేయడం జరిగింది. అసలు డ్యాన్స్ మొన్న నేను ఒక రీల్ చూడడం జరిగింది. ఆ రీల్ ని చూసి ఇప్పుడు ఇన్స్టాలో ఆయన తన ఈవెంట్ ఆర్గనైజర్ కూడా, అండ్ ఈవెంట్స్ లైఫ్ ఎలా ఉంది, అండ్ తన కొన్ని బిజినెస్లు ఉన్నాయి, అండ్ ఇంకా చాలా ఉందండి అడగాలంటే. ఇప్పుడు డైరెక్ట్ మనం ఇంటర్వ్యూ మన అమీర్ గారితోనే చేసేద్దాం. ఓకేనా? నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్, సూపర్. మీరు ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు వస్తున్నారంటే నాకు ఇంకా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. కొరియోగ్రాఫర్ అమీర్ అనాలనా, బిజినెస్ మ్యాగ్నెట్ అమీర్ అనాలనా, లేకుంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అమీర్ అనాలనా? కొరియోగ్రాఫర్ అమీరే. కొరియోగ్రాఫర్ అమీర్ అంటేనే హ్యాపీయా? హ్యాపీ. ఓకే. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టమా మీకు? చాలా ఇష్టం. ఓకే, చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. నాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే బషీర్ మాస్టర్. ఓకే, బషీర్ మాస్టర్ దగ్గరే నేను డాన్స్ నేర్చుకున్నా. అన్న నాకు సొంత పెద్దమ్మ కొడుకు, సో అన్న త్రూ నేను ఈ ఫీల్డ్కి రావడం జరిగింది. ఓకే, నేను ఆ రీలే చూశాను బషీర్ మాస్టర్ గారితో. ఎక్కువ బషీర్ అన్నతోనే చేస్తుంటాను నేను డాన్స్లు. ఓకే, కానీ ఆయన కూడా మంచి డాన్సర్. ఓకే, మీరు ఆయన వెనకాల స్టెప్ చూసి మొన్న రీల్ పెట్టారు. అవును. ఎప్పుడు చేసింది అసలు అది? అది దగ్గరగా 6 months బ్యాక్. ఓకే, ఎందుకు చేయాలనిపించింది ఇద్దరికి? అంటే మేము ఎప్పుడు కలిసినా సరదాగా చిన్న చిన్న రీల్స్ చేస్తాం, అది వైరల్ అవుతున్నాయి. అచ్చా, అలా పెట్టేశారనమాట. ఓకే, అండ్ అన్న కొరియోగ్రాఫర్, డాన్సరే, తమ్ముడు కూడా కొరియోగ్రాఫరే. ఓకే, బషీర్ మాస్టర్ గారు. అండ్ కొరియోగ్రాఫర్ గా మీరు ఎప్పుడు లైఫ్ స్టార్ట్ చేశారు ఇక్కడ? దగ్గరగా 2006 నుంచి స్టార్ట్ చేసుకున్నాను. 6 ఓకే, ఇప్పటికి ఎంత 20 years అయిపోయింది. ఫస్ట్ నేను ప్రోగ్రామ్స్ చేయటం, ఈవెంట్స్ చేయటం, ఓకే, క్లాసెస్ చెప్పడం, అట్లా క్లాసెస్ కూడా స్టార్ట్ చేశారా? ఓకే, హోమ్ క్లాసెస్, స్టూడియో క్లాసెస్ అన్ని కండక్ట్ చేసి ఇక్కడ దాకా వచ్చాను. ఓకే, కానీ మీరు ఇంత లావు ఉన్నారు కదా, కానీ నేను పాత వీడియోస్ అవి ఫొటోస్ చూశాను, చాలా స్లిమ్గా ఉన్నారు. ఏంది ఇది? అంటే నాకు కంటిన్యూ 2 సర్జరీస్ అయినాయి. సర్జరీస్ అవ్వడం వల్ల 6 months కంటిన్యూ యాంటీబయాటిక్ మెడిసిన్ వాడటం వల్ల
సో ఈ ఫ్యాట్ అనేది గెయిన్ అయింది అనమాట. అబ్బా, చాలా ఇబ్బంది అవుతుంది కదా. కొంచెం ఇబ్బంది అవుతుంది, ఆహా. ఎందుకంటే నేను నా పాస్ట్ లైఫ్లో ఉన్నదానికి ఇప్పటికి చాలా వెయిట్ గెయిన్ అవ్వాల్సి వచ్చింది. వెయిట్ గెయిన్ అయిన తర్వాత మనం ఏది చేయాలన్నా ఇబ్బందే. అవును. వెయిట్ ఉన్నప్పుడు ఎటు వెళ్ళాలన్నా ఏదైనా చేయాలన్నా నార్మల్గా ఉన్నదానికిను వెయిట్ గెయిన్ అయిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ఇంకా కానీ కొరియోగ్రాఫర్ అంటే ఫ్లెక్సిబుల్ గా ఉండాలి బాడీ, అవును. మనం స్టెప్పులు కూడా నేర్పించేటప్పుడు కూడా ఉండాలి కదా. అది ఎలా మళ్ళీ ఇప్పుడు అంటే డాన్స్ విషయానికైతే నేను ఇంత లా ఉన్నా కూడా నేను పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతాను. డాన్స్ విషయంలో అయితే ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ఓకే. నేను మా అన్నతో కూడా రీసెంట్లీ కూడా వీడియోస్ చేశాను. అవును. నాకు ఎక్కడ డాన్స్ విషయంలో అయితే నాకు ఎక్కడ అన్కంఫర్టబుల్గా ఉండటం అనేది లేదు. ఓకే. మీ పెద్దమ్మ కొడుకు బషీర్ మాస్టర్. బషీర్ మాస్టర్ గారు కూడా డీలో వెళ్ళారు. అవును, అప్పుడు ఏ ఇయర్ అది డీలో వెళ్ళింది? ఫస్ట్ సీజన్ D2. D2. ఓకే. మీరు కూడా అప్పుడు వెళ్ళేవారా షూటింగ్? లేదు లేదు, నేను అన్న తర్వాత నేను చేశాను. ఓకే. మీరు ఎలా వెళ్ళారు? నేను అంటే అన్న సపోర్ట్ ద్వారానే వెళ్ళినాను నేను కూడా. ఓకే. బషీర్ అంటే మాస్టర్ నేను కంటెస్టెంట్గా చేయలేదు, జస్ట్ డాన్సర్గా చేసిన అంతే. అంటే సైడ్ సైడ్ డాన్సర్ డాన్సర్ గా సైడ్ చేశారు. డాన్సర్ చేశాను. కానీ సైడ్ డాన్సర్ కి కష్టాలు చాలా ఉంటాయి కదా. చాలా ఉండే. ఎలాంటి కష్టాలు మీరు మాకు అనుభవించారు? ప్రాక్టీస్ దగ్గరగా 12 hours ఉండేది. ఓకే. ఫుడ్ టైంకి ఉండేది కాదు అప్పట్లో. ఇప్పుడు కొంచెం చేంజెస్ అయినాయి, కానీ అప్పుడైతే చాలా చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. టైంకి ఫుడ్ ఉండేది కాదు, చిన్న చిన్న కాస్ట్యూమ్స్ వేసుకోవాలి, ప్రాక్టీస్ హెవీ ప్రాక్టీస్ ఉండేది. అంటే డాన్స్ అంటే ఇష్టంతో వచ్చినాం కాబట్టి మాకు ఎప్పుడు ఇబ్బంది అనుకోకుండా చేసుకున్నాం అనమాట. మళ్ళీ డాన్సర్ గా ఉన్నాయని, సైడ్ డాన్సర్ గా ఉన్నాయండి, మళ్ళీ మెయిన్ డాన్సర్ గా ఆపర్చునిటీస్ రాలేదా? అంటే నేను వచ్చాయి కానీ నేను వెళ్ళలేదు. ఓకే. ఎందుకు అంటే ఈవెన్ నేను చేయాలి అనుకున్నాను, కాకపోతే ఏంటి అంటే నాకున్న ఇదికి కుదరక వెళ్ళాలి. ఓకే. బిజీ షెడ్యూల్సా మీకు? యాక్చువల్గా నేను ఈవెంట్ మేనేజర్ని ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే నాకు ఏంటంటే ఓవరాల్గా ఏపీ, తెలంగాణ, కర్ణాటక 3 స్టేట్స్లో మనకి ఈవెంట్ మేనేజ్మెంట్ ఉంది. ఓకే. సో దాని బిజీగా ఉండటం వల్ల నేను కొంచెం వెళ్ళలేకపోయాను. ఓకే. కన్నడ భర్తే? ఆహా, అందుకోసం కర్ణాటకలో పెట్టారు. ఓకే. ఈవెంట్ మేనేజర్ అంటే కూడా చాలా కష్టాలు ఉంటాయి. కష్టం, చాలా చాలా మేనేజింగ్, నిద్రలు ఉండవు, నిద్రలు ఉండవు, mental తిండి tension ఎక్కువ. ఉండదు, టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఆ, ఏ చిన్న వర్క్ దగ్గర చిన్న మిస్టేక్ అయినా ఇప్పుడు వాడు లక్షల్లో పెట్టి చేయించుకుంటాడు. వాడు అవును. ఈవెంట్ చేయించుకున్నప్పుడు లక్షల్లో పెట్టి ఈవెంట్ చేయించుకున్నప్పుడు ఏదైనా చిన్న రిమార్క్ వచ్చినా వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్నే క్వశ్చన్ చేస్తాడు. నా టీంలో ఎవరిని అడగడు, సో అండ్ సో అని నన్నే క్వశ్చన్ చేస్తాడు. ఓకే. ఇప్పుడు వాడి ద్వారా నేను మాటలు పడ్డా మళ్ళీ చేయాలి. అదేదో పడకముందే నా పర్ఫెక్ట్గా నేను చేసుకుంటే అయిపోతుంది. నాది 15 years ఎక్స్పీరియన్స్ నాది. ఇది 15 years ఎక్స్పీరియన్స్. 15 years. ఫస్ట్ ఎలా మీకు అంటే ఈవెంట్ మేనేజర్ కావాలని ఎలా అనిపించింది? అంటే ఎవరు మీకు అక్కడ support నాకు చేశారు? ఇన్స్పిరేషన్ అంటే ఎవరు లేరు, కాకపోతే నేనే అనుకున్నాను. అంటే నేను చేస్తే నాకు కింద ఒక 10 మందికి ఫుడ్ దొరుకుతుంది. ఒక ఈవెంట్ మేనేజర్గా నేను చేయాలి. సో ఫస్ట్ నేను కొరియోగ్రాఫర్గా వచ్చా, కొరియోగ్రాఫర్ నుంచి ఈవెంట్ మేనేజర్ అవ్వాలి. సో నాకు ఏంటి అంటే 10 మందికి ఫుడ్ హెల్ప్ చేయడం నాకు ఇష్టం. సో నేను చేసిన ఈవెంట్స్కి నా దగ్గర ఒక టీం ఉన్నది, వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి ఈవెంట్ మేనేజర్గా నేను తీసుకోవాలి. ఈవెంట్ మేనేజర్ అంటే ఏమేమి ఉంటాయంటే ఏమేమి మీరు చూస్తారు? మన దగ్గర వెడ్డింగ్కి సంబంధించినవి, బర్త్డేకి సంబంధించినవి, రిసెప్షన్కి సంబంధించినవి, శారీ సెరమనీకి సంబంధించినవి, రింగ్ సెరమనీకి సంబంధించినవి, అన్ని టోటల్ ఏ అకేషన్కి సంబంధించిన అయినా మన దగ్గర అవైలబుల్ ఉంది. ఓకే. మీ పెళ్ళికి ఎవరు అవసరం లేకుండా అయిపోయింది కదా. ఓకే. కానీ అప్పట్లో ఈవెంట్ మేనేజర్స్ అంటే మీరు అప్పటి 20 years అంటే కొంచెం మీరే స్టార్టింగ్ ఉండొచ్చు, అంటే 2-3 ఉండొచ్చు. నేమ్ అప్పుడు వచ్చినప్పుడు ఇంత కాంపిటీషన్ లేదు అదే అసలు. అంటున్నాను. ఇప్పుడు గల్లీకి 10 మంది అయిపోయారు. ఇప్పుడు ఏంటి, తెలిసినోడు అదే చేస్తాడు, తెలియనోడు అదే చేస్తాడు. బెస్ట్ ఈవెంట్ మేనేజర్ అంటే ఎలా మనం గైడ్ వాళ్ళని దగ్గర తీసుకోవాలి, గుర్తించాలి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా అంటే టైం పంచువాలిటీ మెయింటైన్ చేయాలి. ఓకే. ఆ టైం పంచువాలిటీ మెయింటైన్ చేయలేనప్పుడు మనం ఈవెంట్ మేనేజర్ అని చెప్పుకోవడం కూడా వేస్ట్. ఎందుకంటే టైం టు టైం మెయింటైన్ చేయాలి. వాడు ఇచ్చిన టైంకి పర్ఫెక్ట్గా వాడికి ఇన్ టైంలో వాడికి మొత్తం చెప్పేస్తే వాడు మనల్ని క్వశ్చన్ చేయడు. ఓకే. కానీ ఇప్పుడు ఈవెంట్ మేనేజర్స్ బాగా చాలా ఎక్కువ అయిపోయారు, బాగా సంపాదించుకుంటారు కూడా. కూడా అంతే ఉంది. దాని తర్వాత కష్టం కూడా అంతే ఉంటుంది. కష్టం. నేను ఈవెంట్ మేనేజర్ అని కాదు, ఎవరి ఈవెంట్ మేనేజర్ అయినా అది చాలా హార్డ్ వర్క్. అది అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఈవెంట్ మేనేజర్ అంటే ఏముంది కూర్చొని సంపాదిస్తాడు అనుకుంటారు, కానీ ఈవెంట్ మేనేజర్ కష్టాలు వేరుంటాయి. అయ్యో. నిద్ర ఉండదు, వాడు డెకరేషన్ దగ్గర కూర్చోవాలి, వాడు ఏది చెప్తే అది చేయించాలి, ఏది చిన్నది మిస్టేక్ అయినా మనల్ని అంటాడు వాడు. ఓకే. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు సునీల్ గారితో కూడా చేశాను, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేశాను. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఎవరు ఉండే అప్పుడు కొరియోగ్రాఫర్ మన ఎవరు రాజు సుందరం మాస్టర్ చేశారనమాట. అచ్చా. ఓకే.
రాజసుందరం మాస్టర్తో అసిస్టెంట్గా చేశాను నేను. ఓకే. సునీల్ గారు అంటే పర్ఫెక్ట్ అందల రాముడు మూవీ అప్పుడు చేశాను. అందరు రాముడు ఫస్ట్ మూవీ అన్నది అన్నకు అసిస్టెంట్గా చేశాను. అచ్చా, ఎలా ఉండే సునీల్ గారితో వర్క్ చేయడం? చాలా చాలా బాగుంది. ఎందుకంటే అన్నతోటి నా జర్నీ ఒక దగ్గరగా ఒక 1 month జర్నీ చేశాను అన్నతోటి. చాలా బాగా చూసుకునే వాళ్ళు మనల్ని అయితే. సుందర మాస్టర్ కూడా చాలా సీనియర్ అతను. నేను ఆల్మోస్ట్ దగ్గరగా ఒక 4-5 పెద్ద మాస్టర్స్ దగ్గర చేశాను. ఒక రఘు మాస్టర్ దగ్గర చేసిన, రాజసుందరం మాస్టర్ దగ్గర చేసిన, మన D1 విన్నర్ హరినాథ్ రెడ్డి మాస్టర్ దగ్గర చేసిన, మా అన్న బషీర్ మాస్టర్ దగ్గర కూడా చేసిన. అంటే నాకు అన్న అంట కానీ నాకు ఒక గురువు ఆయన. ఓకే, వీళ్ళ దగ్గర బాగా చేశారు. అంటే ఒక్కొక్క గురించి చెప్పండి. సుందర మాస్టర్ అంటే మన ప్రభుదేవ్ మాస్టర్ తమ్ముడు. ఆయన ఆటలో మనం జడ్జిగా అప్పటి అందరికి తెలుసు. దాదాపు ఎన్నో సినిమాలు చేశారని అప్పుడు తెలుసు. సుందర మాస్టర్ గారు అంటే ఈయన ఈ మూవీస్ కి చేశారని చిరంజీవి గారితో కూడా చాలా పెద్ద మూవీస్ చేశారు. ఎలా ఉండే సుందర మాస్టర్ గారితో? నేను జర్నీ చేసిన 1 week అయితే నన్ను చాలా బాగా చూసుకున్నారు మాస్టర్. బాగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడేవాళ్ళు. అంటే ఒక డాన్సర్ అంటే ఇలా ఉంటుందా, ఒక కొరియోగ్రాఫర్ దగ్గర వేస్తే ఇలా ఉంటుందా అనుకున్నాను. ఓకే, మళ్ళీ పెద్దవాళ్ళ దగ్గర వర్క్ చేశారు మీరు. మళ్ళీ తర్వాత మీరు ఎందుకు మెయిన్ కొరియోగ్రాఫర్ అయ్యి మంచిగా ఇంకా దీంట్లోనే సెటిల్ కాలేక ఎందుకు పోయారు? అంటే నేను ఇప్పటికీ కొరియోగ్రాఫర్ని నా క్లాసెస్ కండక్ట్ చేస్తూనే ఉంటాను, నా ఈవెంట్స్ నేను చూసుకునే ఉంటాను. కాకపోతే మూవీ ఫీల్డ్ సైడ్ కానీ ఆ సైడ్ కానీ వెళ్ళలేదు. నాకు సమ్ బిజినెసెస్ ఉన్నాయి వేరేవి. దానివల్ల అటు ఇటు చూసుకోవాలంటే ఇబ్బంది. అందుకని చెప్పి బిజినెస్ మ్యాగ్నెట్. ఏం బిజినెస్ చేస్తుంటారు? నాది డ్రై ఫ్రూట్స్ బిజినెస్ ఉంది. మనదే ఓన్ ఫ్యాక్టరీ ఉంది, బెంగళూరులో ఉంది. మనకి డ్రై ఫ్రూట్స్ బిజినెస్ మొత్తం మనమే చూసుకుంటాం అనమాట. ద సేమ్ టైం పర్ఫ్యూమ్స్ ఉంది, ఏఆర్ పర్ఫ్యూమ్స్ అని, అది మనది ఉంది. అండ్ సీజెడ్ గోల్డ్ అని మన జైపూర్ రాజ్కోట్ తెలిసి ఉండొచ్చు మీకు. నా మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ స్టార్ట్ అవుతుంది. మెన్స్ కలెక్షన్స్ మొత్తం మన దగ్గర. ఈ అన్నని వాళ్ళు కిడ్నాప్ చేసేసి వాళ్ళ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి మీ యజమాని మాకు కిడ్నాప్ అయిపోయాడు అంటే మాకు ఫుల్ పైసలు వచ్చేస్తాయి. కంపల్సరీ చేసేయండి. ఓకే, అంటే బషీర్ మాస్టర్ గారు మీరు చిన్నప్పటి నుంచి తిరిగేవారు కదా, అంటే బ్రదర్సే కాబట్టి, కజిన్ బ్రదర్సే కాబట్టి ఎలా ఉండేది చిన్నప్పటి నుంచి? మీరు ఇద్దరు డ్యాన్స్ చేసుకునే వాళ్ళ ఎలా ఉండేది? మేము చిన్నప్పటి నుంచి అన్న నాది ఫస్ట్ ఆల్బమ్ సాంగ్ చేసింది కూడా అన్న నాతోటే. సో అన్నతోటి నా జర్నీ చాలా బాగుండేది. అంటే నాకు ఇన్ టైంలో ఈవెన్ నేను ఒక మాట చెప్పాలి అంటే నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే తనే హెల్ప్ చేశాను. ఎందుకంటే నాకు సపోర్ట్ ఇచ్చి ఇక్కడ దాకా నేను తీసుకొచ్చినంటే తన త్రూ. ఇండస్ట్రీ తనే పరిచయం చేశారు. చాలా మంది నాకు లైఫ్ ఇచ్చిందే ఆయన. లైఫ్ ఇచ్చిందే బషీర్ మాస్టర్. ఏం నచ్చుతుంది మీకు బషీర్ మాస్టర్? బషీర్ మాస్టర్లో నచ్చేది అంటే అన్నీ నచ్చుతాయి. ఎందుకంటే తన దగ్గర ఎట్లా అంటే ఒకళ్ళని ఇది చేసే అయితే గుణం అయితే ఎక్కడ లేదు. టు బి ఫ్రాంక్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు. కానీ ఆయన కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ ఎక్కి D2 అదే సీజన్ లో చేయడం జరిగింది కంటెస్టెంట్ గా. తర్వాత డౌన్ అయిపోవడం జరిగింది. మళ్ళీ తర్వాత చూస్తే కనుక అంటే బషీర్ మాస్టర్ ఒకటి డౌన్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే అన్నయ్య హైట్ ప్రాబ్లం అని ఒకళ్ళు మాట్లాడేవాళ్ళు, అదొకటి. తనకి పైకి రానివ్వకుండా చాలా మంది తొక్కేశారు. ఆ తొక్కటం వల్ల అన్న కొంచెం, కానీ ఎప్పటికీ ఆయన ఇప్పటికీ ఒక కొరియోగ్రాఫర్గా తను ఉండే స్థాయిలోనే ఉన్నారు. తెలుసు, కానీ ఇంకా ఈ టాలెంట్ కి ఇంకా వేరే దగ్గర ఉండాల్సిందే అని అనుకుంటారు చాలా మంది. అట్లా జరిగింది. సోషల్ మీడియా ఇప్పుడు సోషల్ మీడియా బషీర్ మాస్టర్ అంటే అందరికీ పరిచయం. అన్ని ఈవెంట్స్ కి వెళ్తుంటారు కదా, మీరు ఎప్పుడైనా వెళ్ళడం జరిగిందా ఆయనతో పాటు? అన్నతో పాటు వెళ్తూనే ఉంటాను. అన్నతో చాలా ఈవెంట్స్ ట్రావెల్ చేసిన, మంచిగా అనిపిస్తుంది. అందరినీ ఒక అంటే అది కూడా చాలా కష్టం ఆయన చేసేది. మనం ఏదో చాలామంది కామెంట్స్ పెడతారు, కానీ ఆయన ఒక టీం ఫామ్ చేసి అంతమందిని చూసుకొని వాళ్ళకి ఫుడ్ అకామిడేషన్ అన్నీ అరేంజ్ చేసి వాళ్ళని సేఫ్గా తీసుకురావాలన్నా కూడా కష్టమే. అందులో ఏ ఒక్కళ్ళకైనా బాధ్యత అన్నది రెస్పాన్సిబిలిటీ ఆయనదే అవుతుంది. సో అది అట్లా మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం. కానీ బషీర్ మాస్టర్ అయి ఉండి వీళ్ళతో టిక్ టాక్ స్టార్స్ వాళ్ళతో తిరుగుతున్నప్పుడు మీరు ఎప్పుడైనా ఏమైనా వద్దు ఎందుకు అని ఎప్పుడైనా అనడం జరిగింది? నేను వద్దు అనలేదు, ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళు. సో అందుకని చెప్పేసి ఆయన ఏం చేసినా మేము నువ్వు, ఎందుకంటే ఆయనకి ఎదురు ఎప్పుడు మేము చెప్పాం. ఓకే, ఇంకా మళ్ళీ మీ ప్రాజెక్ట్స్ ఏంటిది ఇప్పుడు మళ్ళీ? అంటే మీరు ఇప్పటిదాకా డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఉందని అన్నారు, అది ఎప్పుడు మార్నింగ్ ఈవినింగ్ ఉంటుందా? ఎలా? క్లాసెస్ అయితే మార్నింగ్ ఈవినింగ్ క్లాసెస్ కండక్ట్ చేపిస్తాను. ఏరోబిక్స్, జుంబా, డాన్స్ 3 ఉన్నాయి. జుంబా అంటే మన బాడీ ఫిట్నెస్ పనికి వస్తుంది కదా, ఫిట్నెస్ స్టూడెంట్. అచ్చా, ఓకే. మీరేం నేర్చుకున్నారు డాన్స్ లో? నేను క్లాసికల్, సెమీ క్లాసికల్, వెస్టర్న్, ఫోక్ నేర్చుకున్నాను. మిమ్మల్ని చూస్తుంటే హిందీలో కూడా ఒక కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య మాస్టర్, సేమ్ ఆయన లాగే ఉన్నారు. ఆయన కూడా చాలా లావు ఉంటారు, కానీ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా ఫ్లెక్సిబుల్. అంటే బాడీ మనం ఎంతలా ఉన్నా కూడా డాన్స్ అనేది నాలో ఉంది. సో
నాకు దేవుడిచ్చిన గొప్ప వరం అది. సో నేను లావు ఉన్నా అని ఎప్పుడు షేగా ఫీల్ అవ్వను. ఎందుకంటే నాకున్నది డాన్స్ ఏంటి అంటే ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా చేసుకుంది. ఓకే. కానీ చాలా మంది ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏంటంటే అయ్యో లావు ఉన్నాడు ఆయన ఏం నేర్పిస్తాడు అని కొంతమంది కామెంట్స్ వస్తూనే ఉంటాయి. అవి ఇక మనం పట్టించుకోవద్దు. అంటే వాళ్ళకి తెలియదు కదా ఈయన కొరియోగ్రాఫరా అని అంటారు. అది మనం తర్వాత చూపిస్తాం అప్పుడు. అచ్చా, మీకు ఇండస్ట్రీలో ఎవరు ఫ్రెండ్స్ అయ్యారు ఇప్పుడు? అంటే మీరు 4-5 పెద్ద మాస్టర్స్ తోని వర్క్ చేయడం జరిగింది కదా. హరినాథ్ గారు కూడా అప్పట్లో చాలా ఇంటర్వ్యూస్ లో వచ్చారు పాపం, డీలో పార్టిసిపేట్ చేసిన తర్వాత. హరినాథ్ రెడ్డి మాస్టర్ నెంబర్ 1 మాస్టర్. మాస్టర్ని కూడా చాలా మంది తొక్కేశారు. సో అందుకని మాస్టర్ కూడా పైకి రాలేకపోయారు. ఇప్పుడు క్లాసెస్, ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ ఆయన కూడా చేస్తున్నారు. అప్పుడు విన్నర్ మనీ కూడా రాలేదని విన్నాను నేను. అవును, కారు విన్నింగ్ అమౌంట్ కూడా ఇవ్వలేదు అని చాలా బాధపడ్డారు ఇంటర్వ్యూస్. డీలోనే చూశారు కదా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి ఆయన మీద. సో అప్పుడు ఇంకా అప్పటి నుంచి మాస్టర్ అంటే చాలా మందికి ఎందుకు అసలు ఎవరు తొక్కేస్తారండి అసలు నాకు అర్థం కాదు. ఉంటారన్న, ఇప్పుడు నీకు తెలియదు ఏముంది, ఇప్పుడు నేను ఎదుగుతా అంటే ఓర్వలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు, మా అన్న టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్గా ఉండాలి ఆయన. అయ్యో, ఆయన చాలా మంది తొక్కేశారు మరి. ఓకే, అంటే టాలెంట్ ఉంటే పైకి వస్తారు కదా అని కొంతమంది అంటారు. దానికి ఏమంటారు? సపోర్ట్ చేసే వాళ్ళు 1%, తొక్కేసే వాళ్ళు 10%. ఓకే, అలా అంటారు. అండ్ మీరు ఎప్పుడైనా మూవీస్లో అంటే ఇట్లా నేను కూడా కొరియోగ్రాఫర్గా చేయాలి, మూవీస్ వైపు వెళ్ళాలని అవకాశం వస్తే చేస్తాను కంపల్సరీ. సో కాకపోతే ఏంటి అంటే అవకాశాలు లేవు. సో లేక నేను చేయలేను. మీరు బిజినెస్ లో బిజీ ఉన్నారు కదా. సునీల్ గారు టచ్ లో ఉన్నారా? లేరు, లేరు. నాకు అప్పుడు ఆ మూవీ అప్పుడే 1 వీక్ చూసుకున్నారు, మంచిగా మాట్లాడారు. ఆయన హీరో, మనం ఎక్కడో ఇక్కడ. ఇన్స్టా స్టార్ట్ చేయాలి. ఇన్స్టాలో చూసాను అన్ని ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ పెడుతున్నారు. ఫుడ్యా మీరు లేకుంటే తెలియాలని కాదు. సో నాకేంటి అంటే ఫుడ్ ఐటమ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్, ఇష్టం కూడా. సో అందుకని అవి చెప్పేసి అవి ఒకటి. నా డాన్స్ రీల్స్ ఎక్కువ వైరల్ అవుతాయి. అవును, డాన్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. ఓకే, ఏం తింటారు బాగా? మీరు ఇష్టమైన డిష్ ఏంటి మీకు? నాకు రోటీ, తందూరి రోటీ, తందూరి రోటీ, పాలక్ పన్నీర్. బిర్యానీ అంటే ఇక నేను డైలీ ఈవెంట్స్లో అదే చూస్తూ ఉంటాను కాబట్టి నాకు పెద్ద దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు. కర్డ్ రైస్, ఓకే, ఫ్రూట్స్. అంటే బిజినెస్ మీరు వెల్ సెటిల్డ్ అండ్ ఈవెంట్ మేనేజర్గా కూడా చేస్తున్నారు. మళ్ళీ ఇండస్ట్రీలో ఎప్పుడు సెటిల్ అవ్వాలనుకుంటున్నారు? అదే అంటున్నా, ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అంటే అది చాలా కష్టం. అది ఇప్పుడున్న జనరేషన్లో ఇండస్ట్రీని మనం తట్టుకొని వెళ్ళాలి అంటే అది కూడా కష్టం. కాకపోతే ఏంటంటే సపోర్ట్ రావాలి. అది ఒకవేళ సపోర్ట్ వస్తేనే మనం వెళ్ళగలుగుతాం, లేకుంటే కష్టం కదా. ఇండస్ట్రీలో పెడితే డబ్బన్నా పెట్టాలి, లేదు అంటే సపోర్ట్ త్రూనే వెళ్ళాలి. ప్రొడ్యూసింగ్ ఏమైనా చేసే ఆలోచనలు ఏమున్నాయా? అంటే నేను అవకాశం ఉంటే మా అన్నతోనే సాంగ్ ఒకటి చేద్దాం అనుకుంటున్నా. ఒక చిన్న ఆల్బమ్ ప్లాన్ చేస్తున్నాను. ఓకే, ఒకటి ఫోక్ సాంగ్ ఒకటి రిలీజ్ చేద్దాం అని చెప్పేసి. కానీ బషీర్ మాస్టర్ గారు చాలా ట్రోల్ అవుతుంటారు, మీమ్స్ లో ఉంటుంటాయి కొన్ని వీడియోస్. అప్పుడు ఏమంటారు అంటే హ్యాపీగా ఫీల్ అవుతారా, వైరల్ అవుతున్నారు, లేకుంటే ఏంది మీమ్స్ ఇలా చేస్తున్నారు? ఎవరు ఏమనుకున్నా ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన్ని మనం ఆపలేము, ఆయన ఆగడు కూడా. ఓకే, మీరు ఎప్పుడైనా రాకేష్ మాస్టర్ గారిని కలవడం జరిగిందా? కలిసాను. ఏమని రాకేష్ మాస్టర్ గారు? అంటే నువ్వు మంచి డాన్స్ మంచిగా చేస్తున్నాను, చేయండి పర్లేదు, అదే కంటిన్యూ చేయి, నువ్వు లా ఉన్నావు అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నీ డాన్స్ ఫ్లెక్సిబుల్ ఉంది, మంచిగా చేస్తున్నావు, ఎవరేమన్నా పట్టించుకోవద్దు అని అనేవారు. ఓకే, కానీ అప్పట్లో డీలో రాకేష్ మాస్టర్ కి బషీర్ మాస్టర్ ఇంకా జడ్జెస్ కి అంత ఘర్షణ బాగా జరిగింది. ఇప్పటికీ ఆ రీల్స్ వస్తున్నాయి. అప్పుడు మీరు అక్కడనే ఉన్నారా? అప్పుడు అంటే అన్నతో లేను, నేను యాక్చువల్గా బయట ఉన్నా అప్పుడు. ఓకే, సో నేను చూసింది అయితే తక్కువ, కానీ విన్నదైతే బషీర్ మాస్టర్ని కావాలనే చేశారు. అది కావాలనే చేశారు. ఓకే, అంటే ఇంత రాజకీయం ఉంటుందా అండి లోపల? ఇది ప్రతి దాంట్లో ఉంటుంది అన్న, ఒక డాన్స్లోనే కాదు, ఏ బిజినెస్ చేసినా దేంట్లో అయినా ఒకళ్ళు ఎదుగుతాయంటే మనం ఓర్వలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అట్లా చేయటం వల్లే పాపం అన్న చాలా, అంటే ఇక ఎట్లా అంటే ఆయన అసలు ఎవరికి చెప్పుకోలేని స్టేజ్కి వచ్చాడు. ఓకే, కానీ చాలా బాధ కదా, ఒక టాలెంట్. అంటే నేను అన్నగా కంటే ఎక్కువ గురువుగానే అన్నకి లైక్ చేస్తాను. ఎందుకంటే నాకు లైఫ్ ఇచ్చింది ఆయన. నేను ఈ స్టేజ్లో ఉండి మీతో ఒక ఇంటర్వ్యూలో నేను కూర్చొని ఉన్నానంటే అది మా బషీర్ అన్న పుణ్యమే అది. ఓకే, అవును, నేను బషీర్ మాస్టర్ గారు ఎవరిని అని నేను కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే నాకు లైఫ్ ఇచ్చింది ఆయనే. సో మా గాడ్ అంటే బషీర్ అన్ననే. ఓకే, అంటే డ్యాన్స్ ఫీల్డ్ లో నేను కూడా చాలా వరకు చూస్తున్నాను, రిపీట్ అయిన వాళ్ళే రిపీట్ అవుతున్నారు. అంటే కొత్త వాళ్ళు రావరు, అంటే స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ వరకు ఉంటారు కంటెస్టెంట్స్, కానీ తర్వాత ఎక్కడ కూడా కనిపించరు. ఏంటిది అసలు? అదే చెప్తున్నాను కదా, ఎంతసేపటికి వచ్చిన వాళ్ళే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ సిస్టర్స్, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు రావటమే తప్ప
కొత్త వాళ్ళకి అవకాశాలు లేవు. ఇప్పుడు అవకాశాలు ఉంటే నేను ఇక్కడ ఎందుకుంటా, ఒక కొరియోగ్రాఫర్గా మంచిగా మూవీస్ చేసుకుంటే నేను కూడా సెటిల్ అయిపోయాను. ఓకే. కొరియోగ్రాఫ్ లైఫ్ ఎలా ఉంటదండి? అంటే కొత్త వాళ్ళు కూడా చాలా మంది డాన్సర్స్ పిల్లలు నేర్చుకుంటున్నారు. అంటే చాలా ఇప్పుడు చాలా మందికి తెలియదన్న. అంటే ఒకప్పుడు ఎట్లుండేదంటే కొరియోగ్రాఫర్ అంటే చాలా కష్టం అది. ఒక సాంగ్ని విని కొరియోగ్రఫీ చేసి 10 మందికి చేపించి ఒక సాంగ్ షూట్ చేయాలి అంటే చాలా కష్టం ఉండేది. ఓకే. ఇప్పుడు అట్లా కాదు. వచ్చిన వాళ్ళు అదే చేస్తున్నారు, రాని వాళ్ళు అదే చేస్తున్నారు. అది ఎట్లా అంటే కొరియోగ్రఫీ అనే వర్డ్‌కి అర్థం లేకుండా అయిపోయింది. ఓకే. కానీ కొన్ని చూస్తే స్టెప్స్ అన్నీ చూస్తుంటే ఇప్పుడు కొన్ని కొన్ని మూవీస్‌లో అన్నీ కాపీ పేస్టే అనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ క్రియేటివిటీ లేదు. చాలా వరకు తగ్గిపోతుంది. అంటే ఎట్లుంటదంటే నా కొరియోగ్రఫీ అంటే ఇప్పుడు నా బాడీ లాంగ్వేజ్ నాదుంటది. వేరే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వేరే వాళ్ళది. ఇప్పుడు నేను ఏ పాట చూసినా మీకు ఒకేలాగా కనిపిస్తది. ఆ! వాళ్ళది చూసినా వాళ్ళది ఒకేలాగా కనిపిస్తది. సో అది ఒకేలాగా కనిపించకుండా ఉండటం కోసం కొన్ని కాపీ కొట్టాల్సొస్తది. ఓకే. అండ్ ఇప్పుడు ఏంటిది మళ్ళీ మీరు ఇంకా బిజినెస్‌లో బిజీ ఉన్నారు. అండ్ మీ వర్క్‌లో బిజీ ఉన్నారు. మీ డాన్స్‌లో అసలు ఓవరాల్‌గా బిజీ పర్సన్ అమీర్. ఈ రీల్స్ ఎప్పుడు చేస్తుంటారు మరి టైం రీల్స్ ఖాళీ టైంలో చేస్తుంటాను. ఈవెంట్స్ దగ్గరికెళ్ళినప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు. హ్మ్. సో తమ్ముడు మధు అని ఉంటాడు. అచ్చా! నా ఈవెంట్స్ మొత్తం మధు అని తను చూసుకుంటాడు. హ్మ్. సో తనతో సరదాగా అప్పుడప్పుడు రీల్స్ చేస్తుంటాను. ఓకే. మీరెప్పుడైనా స్ట్రగుల్ పడ్డ సందర్భాలేమైనా ఉన్నాయా? స్ట్రగుల్ అంటే చాలా ఉంటాయి. ఎందుకంటే నేను ఉండేది బయట. అచ్చా! నా ఈవెంట్ ఫీల్డ్‌లో కానీ, హ్మ్. ఫ్యామిలీ పరంగా కానీ కొన్ని హుహు. ఇక స్ట్రగుల్ అనేది కంపల్సరీ ఉంటది. ఆహా! బషీర్ మాస్టర్‌తో మాట్లాడతారా ఫోన్‌లో? కలపాలనా? కలపండి. ఆ! బషీర్ భాయ్‌కి చేస్తున్నా ఫోన్ నేను. हेलो, अस्सलाम वालेकुम भाई। वालेकुम सलाम भाई, बोलो। कैसे है? मस्त है, आजा। ఇంటర్వ్యూ మొత్తంలో నీ పేరే జపం. ఓ సూపర్. నేను బషీర్ అన్న వల్లనే వచ్చాను నేను ఇండస్ట్రీకి. అలా స్టేజ్ లో ఇవాళ ఇంటర్వ్యూకి కూడా. ఏం చెప్తాం మళ్ళీ మీ అన్నకు, మీ తమ్ముడికి? సారీ, ఏం చెప్తాం, ఆడన్నా మంచిగా ఉండాలా, మంచిగా డెవలప్ అవ్వాలంతే. ఆహా, మళ్ళీ మొగధీరాలో ఏ సాంగ్ ఉంది చెప్పది? ఆ మొగధీరాలో ఏ సాంగ్ ఉంది? మగధీరలో ధీర ధీర. ఓకే ఓకే. బిజీ అన్న? ఏం ఫ్రీనే ఉన్నా. అవునా? ఓకే ఓకే. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను అన్నతో ఇట్లా జర్నీ చేశాను, నేను అన్నతో తిరిగేవాడిని అదని బాగా చెప్తుంటే సరే అని మాట్లాడుతున్నాను. రీల్ కూడా బాగా వైరల్ అయింది కదా మీ ఇద్దరిది. అవును. ఏం చేస్తున్నావు అన్న? తిన్నావా? తిన్నా, క్లాస్ చెప్తున్నా, డాన్స్ క్లాస్ లో. అవునా? సరే సరే, డ్యాన్స్ చేయన్న. సరేనా? ఓకే. చూసారా, బషీర్ మాస్టర్ గారు మాట్లాడడం జరిగింది. స్టూడియోకి వచ్చి తీసుకోమని చెప్పారు అన్నారు. నైస్ అండి. బషీర్ మాస్టర్ గారితో మాట్లాడడం జరిగింది. అండ్ మీరు ఇంకా మంచిగా చేయాలి, ప్రాజెక్ట్స్ వైపు కూడా వెళ్ళండి. కంపల్సరీ పెద్దవాళ్ళని ఎవరైనా ఉంటే కలవండి. కలిస్తేనే కదా వాళ్ళు మనకు అవకాశం ఇస్తారా లేదా అని తెలిసేది. తప్పకుండా. అండ్ మీ బిజినెస్ అండ్ మీరు చేసే వర్క్స్ అన్ని సక్సెస్ కావాలి, ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలి మీ బిజినెస్ లో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఒక కొరియోగ్రాఫర్ గా ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేశాను అండ్ మూవీ కొరియోగ్రఫీ చేసి వచ్చానని కూడా కూర్చోవాలి మీరు నాకు. కంపల్సరీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బాయ్. థ్యాంక్ యూ.